ఎన్నాళ్ళ ఎన్నేళ్ళ ఒట్టి కడుపు చేతబట్టి ఒట్టి కంచెం ముందు పెట్టి చెక్క బొమ్మను చూసి ఈ పూటైనా పట్టడన్నం పెట్టు చాలు ఒట్టి నీళ్ళే తాగలేమని రోధిస్తావు. నీ రాతలు మారాయి, గీతలు మారాయి. మార్చేది ఆ ఒడ్రంగులు చేసే బొమ్మలు కాదోయ్, మీరెంచుకునే నా ఎన్నిక గుర్తేనోయ్. ఓ ప్రియమైన నా కార్మిక ప్రజలారా, నన్ను గెలిపించండి, మీ జీవితాలు మార్చేస్తా. నా పుట్టుక నా కోసం కాదు, మీకోసం. మీకోసమే నా ఈ పుట్టుక. నీటికి కూటికి గూటికి మీ గంపెడు కష్టాలు నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఆ దేవుడు మీకు చెవులు, ముక్కు, నోరు, దేహం ఎలాగిచ్చాడు నాకు అలాగే ఇచ్చాడు. నా ఊపిరి మరుక్షణం ఆగిపోయినా మునుపటి క్షణం మీకోసమే. ఆ భగవంతుడు మీకు జన్మనిస్తే నేను పునర్జన్మనిస్తాను. కని విని ఎరుగని సువర్ణ యుగాన్ని మీకు చూపిస్తాను. నా ముందున్న మీరు జనం కాదు, నేను తీర్చుకోవలసిన రుణం. నా బలం మీరే, భయం మీరే. నా వరం మీరే, శాపం మీరే. నా గెలుపు మీరే, నన్ను గెలిపించే బాధ్యత మీరే. ఓ నా ప్రియమైన కార్మిక ప్రజలారా, నన్ను గెలిపించండి, మీ జీవితాలు మార్చేస్తా. అమ్మా, ఈ పొద్దు పనికాడికి బొవ్వేం తీసుకురావద్దు. 40 రూపాయలు ఇచ్చే మధ్యాహ్నం వాళ్ళే పెడతారంట. ఈ పొద్దు ఓటేసే దినము స్కూల్లో ఓటు జరుగుతా ఉంది. ఓటు ఉండే వాళ్ళంతా వచ్చి ఓటు ఇచ్చండి. ఏడకి ఓటేసేతాక పొయ్యి షాక్ గుర్తుకే ఓటయ్యి. పాపం వాళ్ళు పొద్దున్న 100 రూపాయలు ఇచ్చుండారు.